అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఆదిపస్తమం గ్రంథంలో నుండి 6వ పాయింట్ నిత్యమైన తీర్పు అనే అంశాన్ని చూద్దాం రండి. ఇది చివరి పునాది రాయి. నూతనంగా రక్షింపబడిన విశ్వాసకి లేక నూతనంగా స్థాపింపబడిన సంఘాలకు ప్రత్యేకంగా ఈ సత్యాన్ని నేర్పించాలి. బైబిల్లో మనకు కనబడుతున్న దేవుడు ప్రేమ స్వరూపి, దయామయుడు, క్షమించేవాడు మాత్రమే కాదు, ఆయన నీతిగల న్యాయాధిపతి కూడా. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తలుడైన పేతురు. 1 పేతురు 1:17లో విశ్వాసులకు తీర్పు లేదు అని బోధిస్తూ కొందరు ప్రత్యక్షత లేని బోధకులు తమ మిడిమిడి జ్ఞానాన్ని ప్రజలకు బోధిస్తూ క్రీస్తు సంఘం యొక్క పునాదులను పాడు చేస్తున్నారు. మనకు తీర్పు ఉండదు అని చెబుతున్న ప్రసంగికులు దేవుని సంఘం అనే నిత్య దేవాలయపు 6వ పునాది రాయిని పాడు చేసేస్తున్నారు. దేవుని ప్రజలకు రక్షణ పొందిన వారికి అసలు తీర్పే ఉండకపోతే నిత్యమైన తీర్పును 6వ పునాది రాయిగా దేవుడు ఎందుకు నియమిస్తాడు? నిత్యమైన తీర్పును గూర్చిన బోధ దేవుడే పునాదిగా నియమిస్తే అసలు తీర్పే లేదు అని మనం చెప్పుకోవడం ఏమిటి? దీన్ని అమాయకత్వం అనాలా, తెలివి తక్కువతనం అనాలా, యెజెబెలు బోధ అనాలా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని సాక్షాత్ ప్రభు అయిన యేసునాథుడే చెప్పాడు. యోహాను సువార్త 5:24లో. ఆ మాటను పట్టుకుని విశ్వాసులకు తీర్పు ఉండదు అని కొందరు బోధకులు సిద్ధాంతీకరించేస్తున్నారు. దీన్నే మరి మిడిమిడి జ్ఞానం అంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే కదా దేవుడు నన్ను పంపించాడు అంటున్నాడు రంజిత్ గారు. అన్నట్టు ఈ బోధకులకు యోహాను సువార్త 5:24 వచనం ఒకటే కనబడిందా? ఇంత బైబిల్లో వీళ్ళకు ఒక పేతురు 4:17 ఎందుకు కనిపించలేదు? తీర్పు దేవుని ఇంటి యుద్ధ ఆరంభ కాలం వచ్చి ఉన్నది అని పరిశుధాత్ముడు తేటాగా ప్రకటించాడు కదా, ఆ మాట వినబడలేదా? ఒక 1 పేతురు 4:17 మాత్రమే కాదు, రోమా 14:10లో మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము అంటున్నాడు పౌలు. అదే అధ్యాయం 12వ వచనంలో మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవాలని హెచ్చరిస్తున్నాడు పౌలు. ఇన్ని లేఖన వచనాలను నిర్లక్ష్యపెట్టి ఎక్కడో దొరికిన ఒక మాటను పట్టుకొని సిద్ధాంతాలు చేసే ఇలాంటి బోధకులు కూడా తీర్పు ఎదుర్కొంటారని బైబిల్ తేటగా బోధిస్తుంది. నా సహోదరులారా, బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండాడి. యాకోబు పత్రిక 3:1 చెప్పబడినట్టు విశ్వాసులకు తీర్పు ఉన్నది నిజమే, మరి నా యందు విశ్వాస ముంచువారు తీర్పులోనికి రాక అని యేసు అన్నాడు కదా, ఆయన మాట అబద్ధమైపోతుంది మరి అని మీరు అడగవచ్చు. పరిశుద్ధ లేఖనాలలో ఏ మాట అయినా మనం ఆ మాటలు చెప్పుకునే సందర్భం ఏమిటో అది దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యానించాలి, అర్థం చేసుకోవాలి. అసలు యోహాను 5:24లో యేసు నిజంగానే నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి ఏ రకమైన తీర్పు ఉండదు అని చెప్పి ఉన్నట్లయితే ఆ తర్వాత ఆయన అపోస్తలులైన పౌలు, పేతురు, యాకోబులు విశ్వాసులకు తీర్పు ఉందని ఎందుకు వ్రాశారు? యేసు మాటలకు అపోస్తలుల మాటలు చుక్కెదురుగా కనిపించినప్పుడు ఆ రెండు మాటలకు సమన్వయపూర్వక వ్యాఖ్యానం చెప్పాలి. కానీ యేసు మాటలే సత్యం, అపోస్తలుల మాటలు మాకు అనవసరం అంటూ లేఖనాలలోని కొన్ని మాటలను నిర్లక్ష్య పెట్టడం సరైన పద్ధతి కాదు అని తెలియని అర్భకులు ఈనాడు దేవుని సంఘానికి నాయకులుగా చలామణి అవుతున్నారు. యోహాను సువార్త 5:24లో యేసు ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాలా లేక పరలోకానికి వెళ్ళాలా అన్న తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అతడు జీవంలోనికి దాటి ఉన్నాడు అన్నాడు. ఒకసారి యేసును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తి జీవంలోకి దాటేశాడు. అతడు నిత్య జీవంలో ఉండాలో లేదా అన్న మీమాంసైక లేదు. ఆ తీర్పు జరిగిపోయింది. అయితే అలా నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్న వారికి పరలోకంలో దేవుని శాశ్వత రాజ్యంలో ఏ స్థానము ఇవ్వాలి, ఎంత ఉన్నత మహిమలో ఉంచాలి, ఏ అధికారం ఇవ్వాలి, ఏ బాధ్యతలు అప్పగించాలి అన్న విషయంలో తీర్పు అవసరం. అందుకే తీర్పు జరుగుతుంది. రక్షణ పొందినంత మాత్రాన చాలదు. ప్రతి విశ్వాసి దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడాల్సిన యోగ్యురాలిగా నిలబడాల్సిన అవసరం ఉంది. దేవుని ఎదుట యోగులుగా కనబడని విశ్వాసులు పరలోకంలోనే ఒక అతి తక్కువ స్థాయి మహిమలో నిత్యత్వం అంతా జీవించాల్సి వస్తుంది. అటువంటి వ్యక్తులు నిత్యత్వం అంతా ఆ నష్టాన్ని అనుభవిస్తూ తమ బుద్ధిహీనతను తలుచుకొని బాధపడాల్సి వస్తుంది. విశ్వాసులకు తీర్పు ఉంది. అందుకే మనకు ఈ హెచ్చరిక ఇస్తుంది లేఖనం. మీరు పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపుడి అని 1 పేతురు 1:17. ఈ పరిస్థితి వాస్తవంగా ఉంది గనుకనే భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని పౌలు ఫిలిప్పీలకు రాశాడు. 2వ అధ్యాయం 12వ వచనం. దేవుడు కృపగలవాడని విశ్వాసులు అజాగ్రత్తగా అవిధేయతతో జీవించకూడదు. ఒకవేళ మరణకరమైన పాపం చేస్తే రక్షణను కూడా విశ్వాసులు కోల్పోతారు. 1 యోహాను 5వ అధ్యాయం 16-17 వచనం.
మరణకరం కాని పాపం చేసిన వారు నిజంగా పశ్చాత్తాపడి మారుమనసు పొందితే వారికి క్షమాపణ ఉంటుంది. ఒకవేళ విశ్వాసులు ఉత్తమమైన ఆధ్యాత్మిక జీవిత ప్రమాణాలను పాటించకపోతే వారు ఉన్నత బహుమానాన్ని పోగొట్టుకుంటారు. అందుచేత ఒక వ్యక్తి రక్షణ పొందగానే లేక ఒక నూతన సంఘం స్థాపించబడగానే మొదటి మూల పాఠాల్లో ఒకటిగా నిత్య తీర్పు అనే అంశాన్ని వారికి బోధించాలి. మృతుల పునరుత్థానం గూర్చి కానీ నిత్య తీర్పును గూర్చి కానీ నేర్పించాలంటే యేసు రెండవ రాకడను గూర్చిన సత్యాన్ని విశ్వాసులకు బోధించాలి. రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుందో అంటే ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుందో తెలియని సంఘాలన్నీ పునాది లేని సంఘాలే. రెండవ రాకడ విషయంలో తప్పుడు బోధలు చేస్తూ విశ్వాసులకు శ్రమల కాలం ఉండదు అంటూ అసత్య బోధలు చేస్తున్న బోధకులంతా దేవుని మందిరపు పునాదులు పాడు చేస్తూ ఉన్న నేరస్తులే. రెండవ రాకడ సత్యాన్ని బోధించకుండా ఏళ్ల తరబడి సంఘాలు నడిపిస్తున్న నాయకులంతా ఇసుక మీద ఇల్లు కడుతున్న మూడులే. మొదట మారు మనసును గూర్చి, నీటి బాప్సాన్ని గూర్చి, పరిశుద్ధాత్మ బాప్సాన్ని గూర్చి, ఆత్మకృపాలను గూర్చి, దైవజనుల నియామకాన్ని గూర్చి, విశ్వాసాన్ని గూర్చి, పునరుత్థానంలోని అంతస్తులను గూర్చి, దేవుని ఇంటి వద్ద ప్రారంభం కాబోతున్న తీర్పును గూర్చి బోధించకుండానే సంఘాలు ప్రారంభించేస్తున్న సేవకులంతా పునాది వేయకుండానే ఇసుక మీద ఇల్లు కడుతున్న బుద్ధిహీనుడు అని పరిశుద్ధాత్మ తేటగా మాట్లాడుతున్నాడు. ఈ చాప్టర్ ఇంతటితో ముగిసింది. అందరికీ నమస్కారం.